హిందూ ధర్మంలో సూర్య తనయుడు శనీశ్వరుడు మానవ కర్మానుసారం ఫలితాలను ఇస్తాడని నమ్మకం. కర్మలోని మంచి చెడులను, జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. శనీశ్వరుడి దృష్టి వక్రంగా ఉంటే జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. మరోవైపు శనీశ్వరుడు సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుంది. శని దోషం తొలగిపోవాలంటే ఎక్కువగా ప్రతి శనివారం గుడికి వెళ్లి శనీశ్వరుణ్ణి పూజిస్తారు. శనివారం రోజున ఆవాల నూనెతో పూజించటం వలన సకల దోషాలు తొలగిపోతాయని పురాణాల నమ్మకం. అయితే శని దేవుడికి ఆవాల నూనెను మాత్రమే ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న కథ రామాయణ కాలానికి సంబంధించింది. లంక నుండి సీతను విడిపించటానికి శ్రీరాముడు తన సైన్యంతో కలిసి సముద్రంపై వంతెనను నిర్మించటానికి రెడీ అయ్యాడు. అయితే వంతెన నిర్మాణం సమయంలో ఏ రాక్షసులు హాని చేయకుండా హనుమంతుడు ఆ వంతెన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఈ సమయంలో హనుమంతుడు శ్రీరాముని ధ్యానంలో ఉన్న సమయంలో శనీశ్వరుడు హనుమంతుడి ధ్యానానికి భంగం కలిగించటానికి ప్రయత్నించాడు. ఆంజనేయ స్వామి కోతి అని పిలుస్తూ తనతో యుద్ధం చేయమని పిలిచాడు. అయితే తన ధ్యానానికి భంగం కలిగించవద్దని ఆంజనేయ స్వామి విజ్ఞప్తి చేశాడు. అయితే శనీశ్వరుడు ఒప్పుకోకుండా యుద్ధానికి రమ్మంటూ కాలు దువ్వాడు. ఆంజనేయ స్వామికి కోపం వచ్చి శనీశ్వరుడిని తన తోకతో చుట్టేశాడు. అప్పుడు శనీశ్వరుడు బాధతో గిలగిల్లాడాడు. అయినప్పటికీ హనుమంతుడు శని అహంకారాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశంతో శనీశ్వరుడిని తోకతో ఎత్తి రాళ్లపై విసిరేశాడు. అప్పుడు శని చాలా గాయపడ్డాడు. అంతేకాదు, తాను చేసిన పనికి చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. తనను విడిచిపెట్టమని బజరంగ బలికి విజ్ఞప్తి చేశాడు. తాను అహంకారంతో చేసిన నేరానికి శిక్ష అనుభవించానని, ఇక నుంచి అలాంటి తప్పు చేయనని హనుమంతుడికి చెప్పాడు. గాయాల నుంచి శనిదేవుడికి ఉపశమనం కలిగించటానికి హనుమంతుడు ఆవాల నూనె ఇచ్చాడు. ఆ నూనెను గాయాలకు పూసుకోగానే శనీశ్వరుడి గాయాల నొప్పి తగ్గింది, ఆనందం కలిగింది. అప్పుడు శనీశ్వరుడు హనుమంతుడిని పూజించి ఆవ నూనెను సమర్పించిన వారిపై తన అనుగ్రహం ఉంటుందని వరమిచ్చాడు. శనీశ్వరుడు తన భక్తుల బాధలను తొలగిస్తాడని విశ్వాసం. అప్పటి నుండి శనిదేవుడికి ఆవాల నూనెతో పూజించటం జరుగుతూనే ఉంది. ఎవరి జాతకంలో ఏలినాటి శని ఉంటుందో వారు ప్రతి శనివారం శనిదేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. దానివల్ల ఆయన అనుగ్రహం, ఆశీస్సులు భక్తులకు కలుగుతాయి. ఇలా చేయటం వలన శని గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవి తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.